ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చిండ్రు. ఇందులో 24, 21, 18 అని 3 టర్మ్స్ ఇచ్చిండ్రు. అయితే మనం n ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో n ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, n ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. క్వశ్చన్లో ఆల్రెడీ Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్స్ టు 78 అని ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చిండ్రు. Sn అంటే 78. ఓకే, ఏ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్ 24. డి అంటే డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే ఏంది, ఇక సెకండ్ టర్మ్ ఏమో 21 మైనస్ ఫస్ట్ టర్మ్ 24. డి ఈజ్ ఈక్వల్స్ టు -3. -3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఉంది. 24 అంటే బిగ్ నెంబర్ కాబట్టి -3 వచ్చింది. మనం n ఫైండ్ అవుట్ చేయాలి. మీకు Sn తెలుసు. Sn తెలిసినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 బ్రాకెట్ 2a ప్లస్ n-1 ఇంటూ d. మీకు ఎప్పుడైతే Sn తెలుసో దెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, Sn అంటే 78 ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు. n అంటే మనకు n తెలియదు కదా. ఈ క్వశ్చన్ n ఫైండ్ అవుట్ చేయాలని చెప్పిండు. హౌ మెనీ అంటే ఏంది, హౌ మెనీ అంటే n. మనం n ఫైండ్ అవుట్ చేయాలి. సో n తెలియదు కాబట్టి n పెట్టుకో, n యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 2 ఇంటూ a అంటే 24. మళ్ళీ n కూడా తెలీదు, n -1. ఓకే, యాజ్ ఇట్ ఈస్. d అంటే ఇక్కడ -3. ఇక్కడ ఏ -3 ఉందో అదే -3 ఇక్కడ రాసిన. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ n/2 యాజ్ ఇట్ ఈజ్ రాసేసి 24 ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. 24 ఇంటూ 2 ఎంత, 48. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ n ఇంటూ -3 అంటే ఎంత, -3n. ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. n ఇంటూ 3n వస్తుంది. మళ్ళీ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 1 ఇంటూ 3 ఎంత, 3 వస్తుంది. సో ఈచ్ ఇండివిజువల్ టర్మ్ అనేది -3 తోటి నువ్వు మల్టిప్లై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ n/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 48 + 3 ఇది నెంబరే. సో ఇవి రెండు యాడ్ చేస్తే 51 వస్తుంది. మళ్ళీ -3n యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే మనం n ఫైండ్ అవుట్ చేయాలి. n రైట్ సైడ్ ఉంది కదా మనకు. n అనేది రైట్ సైడ్ ఉంది. సో ఈ 2 అనేది నేను లెఫ్ట్ సైడ్కి పంపిస్తున్నా. నాకు ఈ 2 తోటి ఏం పని లేదు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. 78 ఇంటూ 2 అవుతుంది ఈక్వల్స్ టు n 51 - 3n. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది ఈక్వల్స్ టు మళ్ళీ ఇక్కడ 78 ఇంటూ 2 ఎంత, 156 ఈక్వల్స్ టు n ఇంటూ 51 ఎంత, 51n వస్తుంది. మైనస్ యాజ్ ఇట్ ఈస్ 3 n ఇంటూ n ఎంత ఏమవుతుంది, 2n ఉన్నాయి కాబట్టి n స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత 156 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఈక్వల్స్ టు 51n - 3n స్క్వేర్. ఇక్కడ వీడియో తీస్తున్నావు, డిస్టర్బ్ చేయకు. తర్వాత -3n స్క్వేర్. ఓకే, మనం ఈ రెండు అనేది ఈ టర్మ్స్ అనేది మనము లెఫ్ట్ సైడ్కి పంపిద్దాం. ఓకేనా. -3n స్క్వేర్ ఏమవుతుంది, ఇటు +3n స్క్వేర్ +51 ఏమవుతుంది, -51n ప్లస్ ఈ 156 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఈ టర్మ్స్ అనేది మనము ఇటు సైడ్ ఏమంటారు లెఫ్ట్ సైడ్ పంపించినాం. సో ఇక్కడ ఏముంటుంది కాబట్టి 0.